ఓం నమో భగవతే రుద్రాయ. వృక్ష ఆరాధనతో కొంతమందికి వివాహం జరిగే అవకాశం ఉన్నది. వారి జాతకరీత్యా వారికి వృక్ష ఆరాధన చేసినట్లుగా అయితే వారికి కూడా వివాహం జరుగుతుంది. అయితే ఏ వృక్షం దగ్గర ఈ యొక్క పరిహారాన్ని ఆచరించాలి? తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళి చక్కగా మినపపిండితో తయారు చేసినటువంటి 2 ఆవునేతి దీపాలను వెలిగించాలి. వెలిగించి ఆ యొక్క తెల్ల జిల్లేడు వృక్షము చుట్టూ 11 ప్రదక్షిణములు లేదా 108 ప్రదక్షిణములు చేయాలి. చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ, శుభం శుభం, కురు కురు, శివాయ నమ ఓం అనేటటువంటి మంత్రాన్ని కనుక చెబుతూ మీరు ఈ ప్రదక్షిణాలన్నీ కూడా చేసినట్లయితే మీకు అతి శీఘ్రముగా వివాహం జరుగుతుంది. అయితే ఈ పరిహారాన్ని 24 రోజులు లేదా 48 రోజులు ఆచరించాలి. శుక్రవారం నాడు కానీ లేదా మంగళవారం నాడు కానీ ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. ఈ పరిహారాన్ని ఆచరించి వివాహాటక దోషాలను తొలగించుకుని శీఘ్రంగా వివాహం జరిపించుకునేలా చేసుకోండి.